guys, welcome back to my YouTube channel and my boss Annie series lo episode 6లో అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే మన హీరోయిన్ అంటుంది, యాక్ట్రెస్ మెంగ్ చాలా మంచిది అనుకుంటా, ఆవిడకి ఎలాగైనా మనం న్యాయం చేయాలనగానే అప్పుడు హీరో అంటాడు, ఏంటి నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతున్నావు, అసలు మెంగ్ మంచిదని నీకలా తెలుసు, అసలు ఎవరైనా ఒకవేళ మన దగ్గరికి కస్టమర్స్ కానీ వస్తే వాళ్ళని మాత్రం అసలు ఎక్కువగా నమ్మకూడదు, వాళ్ళతో ఇలాగ క్లోజ్గా మాట్లాడకూడదు అని చెప్పేసి మన హీరోయిన్ మంచి గురించి చెప్తుంటే హీరోయిన్ ఏమో కొంచెం తప్పుగా అనుకుని ఇంకా సాడ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేస్తే మనకి ఊజిని చూపిస్తారు. ఇంకా ఊజిని అయితే జీతో చాట్ చేస్తారు అనమాట. నువ్వు కొంచెం ఖాళీగా ఉంటే రేపొద్దున మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామని చెప్పేసానంటే అప్పుడు జీ అంటుంది, లేదు నేను కొంచెం రేపొద్దున అమ్యూజ్మెంట్ పార్క్ అయితే హీరోయిన్తో కలిసి వెళ్తున్నాను అని చెప్పేసి జీ మెసేజ్ చేస్తే ఇంకా ఎలాగైనా ఊజిన్ జీతో వెళ్ళాలని చెప్పేసి అనుకుని ఇంకా ఊజిన్ అయితే ఒక ప్లాన్ అయితే వేస్తాడనమాట. ఊజిన్ హీరో దగ్గరకు వచ్చి, రేపొద్దున ఒక పార్టీ అయితే ఉంది, దానికి నువ్వు అటెంప్ట్ అయితే నీకంటూ ఒక లాయర్ అవార్డు అనేది ఇస్తారంట, ఎస్పెషల్లీ సార్ అయితే నేను రమ్మన్నారు, నేను చెప్పిన చోటుకి వెళ్ళు, అలాగే నీతో పాటు నీకు హీరోయిన్ ఉంది కదా అంటే ఫీమేల్ లాయర్ని కూడా తీసుకువెళ్ళు అని చెప్పేసి ఊజిన్ చెప్పేసి వెళ్తాడు. ఇంకా హీరో ఏమంటాడంటే, రేపొద్దున నువ్వు నాతో ఒక చోటుకి రావాలి, అక్కడికి మనం వెళ్ళాలి అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు బాస్ నేను మా సిస్టర్తో రేపొద్దున అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్తున్నాను అనగానే, లేదు నువ్వు మాత్రం రావాల్సిందే, నేను చెప్తున్నా కదా నా మాట విను, అండ్ అలాగే నువ్వు వస్తే నీకు మంత్లీ శాలరీ కూడా కొంచెం ఎక్కువగా పెంచుతాను, నీకు బోనస్ కూడా ఇస్తానని చెప్పేసి ఇంకా హీరో అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంకా అయితే ఒప్పుకుంటుంది. ఇంకా ఇక్కడ కట్ చేస్తే జీ అయితే హీరోయిన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఏమని చెప్తుంటే, అక్క నాకు కొంచెం పని ఉంది, నేను బాస్తో వెళ్ళాలి, అందుకే నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా జీ కూడా అనుకుంటుంది. ఇంకా అక్కడికైతే ఊజిన్ అయితే వస్తాడనమాట. అది జీ ఫోటో దిగుతుండే. అప్పుడు ఊజిన్ అంటాడు, నేను వచ్చేసాను అనగానే, ఏం నువ్వు ఇక్కడ వచ్చావు అని చెప్పేసానంటే, ఆహా నేను వచ్చా, అదేంటండి హీరోయిన్ కొంచెం బిజీగా ఉంది కదా, తను నీ దగ్గరికి నన్ను పంపించింది అనగానే, నిజం చెప్పి ఇదంతా నువ్వే చేసావు కదా అంటే, లేదు లేదు అని చెప్పేసి కవర్ చేసి నన్ను హీరోయిన్ పంపించింది అని చెప్పి చెప్తాడు. అసలు ఊజిన్ మన హీరోని ఒక చోటుకి పంపిస్తాడు కదా, అదేంటంటే సింగిల్స్కి అనమాట. అది ఇంకా ఊజిన్ ఫోన్ చేస్తాడు హీరో, అరే ఏంట్రా నువ్వు అని అంటే, హలో హలో అని చెప్పేసి ఇంకా ఊజిన్ అంటాడు. ఇక్కడ సింగిల్స్గా ఉన్న వాళ్ళని మింగిల్స్ కావడానికి అనమాట ఈ పార్టీ. ఇంకా హీరో దగ్గరికి అసలు ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరిని మీట్ అయ్యి అంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇదొక వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా హీరో దగ్గరికి అయితే కొంతమంది అమ్మాయిలు వెళ్తారు. వాళ్ళకైతే మొహం మీద స్ట్రైట్గా అయితే చెప్పేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, రే నువ్వు ఇట్లా ఉన్నావు, ఇలా ఉంటే నీకు ఎవ్వరు అసలు సెట్ అవ్వరురా లవర్గా అని చెప్పేసి వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు మనసులో. ఎంతమంది గర్ల్స్ వచ్చినా సరే ఆ గర్ల్స్ అందరికీ మొహం మీద సమాధానం చెప్తూ ఉంటాడు మన హీరో. ఇంకా అలా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు కదా. ఇంకా ఊజిన్ అయితే మన హీరోకి అయితే కాల్ చేస్తారనమాట. ఇంకా కాల్ చేసి ఏమంటాడంటే, రే నువ్వు ఇట్లా చేస్తూ ఉంటే మనం అవార్డు అయితే గెలుచుకోలేమురా అని అంటే, ఎప్పుడు ఊజిన్ కూడా ఫస్ట్లో కాల్ చేసినప్పుడు హలో హలో అని కట్ చేస్తాడు కదా, అలాగే హీరో కూడా హలో హలో అని చెప్పేసి ఇంకా కట్ చేసేస్తాడనమాట. ఇంకా ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ సెకండ్ రౌండ్లో ఏంటంటే వీళ్ళందరూ కలిసి బోటింగ్ అయితే వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క పేరు వచ్చి ఇంకా మన హీరోయిన్కి కూడా కొంతమంది ఇద్దరు పేరు అవుదాం అనుకునేసరికి మన హీరో దగ్గరికి మన హీరోయిన్ అయితే వెళ్తుందనమాట. ఇంకా హీరోయిన్ వెళ్ళి మన ఇద్దరం ఒక పేరుగా ఉందామని చెప్పేసి అంటుంది. బట్ మన హీరో దగ్గరికి అయితే ఎవరు రారనమాట. అందుకే మన హీరోయిన్ అయితే వెళ్తుంది. ఇంకా హీరో కూడా సరే అని చెప్పేసి చెప్తాడు. మన హీరో అయితే చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. ఆ కోపం మన హీరోయిన్ మీద చూపిస్తూ ఉంటాడు. ఇంకా బోట్లో అయితే అందరు కపుల్స్లో అంటే బాయ్సే ఆ బోట్ని అలా నడుపుతుంటే పాపం ఇక్కడ మన హీరో ఏమో హీరోయిన్తో నడిపిస్తూ ఉంటాడు. హీరోయిన్కి ఏమో చాలా అంటే చాలా బలవంతంగా చాలా పాపం అసలు పోయి వీడి దగ్గర చెక్కుకున్నాను ఏంట్రా అని చెప్పేసి తనైతే అనుకుంటుంది. హీరోయిన్ ఏమో ఇంకా కష్టపడి అట్లా తోస్తూ ఉంటుంది. ఇంకా తనకు ఉన్న ఒక స్టిక్ అయితే కింద పడిపోతుంది. హీరోయిన్ అది కింద పడిపోయిందని చెప్పి తన కిందకు వెళ్తుండే హీరో ఏమో హీరోయిన్ పడిపోతుందేమో అనుకుందని చెప్పి హీరోయిన్ కాపాడదాం అనుకుని హీరో అయితే కింద పడిపోతాడు. హీరోయిన్ కాపాడదామని చెప్పి హీరోయిన్ అయితే కింద పడిపోతుంది. హీరో అంటాడు, అసలు నువ్వు కిందకి ఎందుకు దూకాలనుకున్నా అంటే, దూకుతాం కాదు బాస్, అది కింద పడిపోయింది స్టిక్ అని చెప్పేసి నేను తీసుకుందాం అనుకున్నానంటే, సర్లే కానీ పద అంటే ఇంకా హీరోకి అయితే స్విమ్మింగ్ రాదు. హీరోయిన్ ఏమో స్విమ్ చేసుకుంటూ తీసుకెళ్తుంది. ఇంకా హీరో ఏమో అక్కడ కూర్చుంటారు. బాస్ మనం ఎలాగైనా బతికిపోయాం దేవుడి దయ
వల్ల అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు, రియల్ చెప్పు, నువ్వు నాకు మనీ కట్టాలని చెప్పి ఇలా అనుకుని నన్ను నీళ్ళలోకి తోసి చంపేద్దాం అనుకున్నావు కదా అంటే, బాస్ నేను ఒకవేళ చెయ్యాలంటే వేరే ఐడియా చేసేదాన్ని కానీ ఇలాంటి ఓల్డ్ ఐడియాస్ అయితే చేసేదాన్ని కాదు బాస్ అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అలా ఉంటుంది. వీరిద్దరి పని ఇట్లా ఉంటే, ఇంకా ఇక్కడ ఇటేపు సైడ్ అయితే మన ఊజినోళ్ళని అయితే చూపిస్తారనమాట. ఇక ఊజిన్ అండ్ అలాగే జీ అయితే వీళ్ళైతే హంటెడ్ హౌస్‌లోకి అయితే వెళ్తారు. ఇంకా ఊజిన్ అయితే ఏమంటాడంటే నాకు అసలు ఏం భయం లేదని చెప్పేసి అంటాడు. బట్ జీకి కూడా ఏం భయం ఉండదు. బట్ యూజిన్‌కి అయితే చాలా అంటే చాలా భయం. పాపం ఆ హంటెడ్ హౌస్‌లోకెళ్ళి చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా జీ అయితే ఏం భయపడ్డు. ఊజినే చాలా భయపడతాడు. ఇంకా ఒక టైంలో అయితే జియే భయపెడుతుంది ఊజిన్‌ని. ఇంకా ఊజిన్ అయితే చాలా భయపడిపోతాడు. ఇంక బయటికైతే తీసుకొస్తుంది. ఊజిన్ అయితే షాక్‌లోనే ఉంటాడు. సారీ నాకైతే నవ్వొచ్చేస్తుంది ఆపుకోలేకపోతున్నా. జీ అంటుంది, నాకిప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకని ఫీమేల్స్‌తో అంత క్లోజ్‌గా ఉంటావో, ఫీమేల్స్ నీకెందుకంత అటాచ్‌మెంట్ అవుతావు నాకిప్పుడు అర్థమైందని చెప్పేసి అంటుంటే, అప్పుడు ఊజిన్ అంటాడు, నేనంత మంచి పిల్లోడినా నీకేం తెలుసు అని చెప్పేసి ఊజిన్ అయితే అంటాడనమాట. ఇంకా ఊజిన్‌కైతే హీరో కాల్ చేస్తాడు. హీరో కాల్ చేసి ఊజిన్‌కి ఏమని చెప్తాడంటే, గర్ల్స్ క్లాత్స్ నువ్వు తీసుకురా ఒక జత చాలు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. ఇక్కడ జీ అనుకుంటుంది తన ఫీమేల్ కస్టమర్‌తో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా జీ అయితే అనుకుంటుంది. ఇంకా జీ అయితే అలా చూస్తుంది. సరే నాకు కొంచెం పనుంది నేను ఎళ్ళొస్తానని చెప్పేసి ఊజిన్ అయితే అంటాడు. అప్పుడు జీ అంటుంది ఫీమేల్ కస్టమర్ దగ్గరకా అంటే, లేదు హీరో దగ్గరకా అని చెప్పేసి ఇంకా ఊజిన్ అంటాడు. హీరోయిన్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తుందనమాట. ఇంక హీరో కూడా ఎళ్లి ఫ్రెష్ అప్ అయితే చేస్తాడు. ఇంకా అక్కడికైతే మన ఊజిన్ అయితే వస్తాడు. ఊజిన్ వచ్చి డోర్ బెల్ కొడుతుంటే ఇంకా హీరో ఏమో హీరోయిన్‌ని దాచేసి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి ఊజిన్ దగ్గరికి వెళ్తాడు. సరే నువ్వు బట్టలు తీసుకొచ్చావు అంటే, అరే హీరోయిన్ ఏది అసలు నువ్వేంటి ఈ అవతారంలో ఉన్నావు? అసలు మీ ఇద్దరేంటి ఈ అవతారంలో ఉన్నారని చెప్పేసి ఇంకా ఊచన్ అయితే డౌట్‌గా అడుగుతాడు. అప్పుడు హీరో అంటాడు, నేను ఒక ఇడియట్‌ని కాపాడటం వల్ల ఇలా అయిపోయానంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, ఆ ఇడియట్టే మిమ్మల్ని కాపాడిందని గుర్తుంచుకోండి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే ఇలాగా గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఇడియట్ అని కూడా ఒప్పేసుకున్నావు కదా అని చెప్పేసి ఇంక అంటాడనమాట. ఇంకా ఊజిన్‌కైతే అర్థమైతుంది. ఇంకా ఊజిన్ అయితే బట్టలు ఇచ్చేసి వెళ్తాడు. అండ్ హీరోకి అండ్ అలాగే హీరోయిన్‌కి అయితే జలుబు చేస్తుందనమాట. చాలా అంటే చాలా జలుబు చేస్తుంది. హీరోకి కూడా జలుబు చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఇంట్లో ఏమంటుందంటే, ఇంకా గింజర్ టీ అయితే తాగుతూ ఉంటుంది. ఇంకా ఈ హీరో అంటాడు, నాకు కూడా కొంచెం ఇవ్వనంటే, అప్పుడు హీరోయిన్ అంటుంది, మీరే కదా బాస్ ఇప్పుడే వద్దన్నారంట కదా! మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారేంటి బాస్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇంకా హీరో ఏమో సర్లే అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, సరే గాని బాస్ నాకు కొంచెం కోల్డ్ చేసింది కదా! అందుకే నేను ఈరోజు చేయలేను. మనిద్దరం కలిసి నూడిల్స్ తిందాం బాస్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది, ఏంటి నువ్వు అలా అంటున్నావు? లేదు నాకు బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు బాస్ నూడిల్స్ కూడా మంచిదే కదా! ప్లీజ్ బాస్ అండ్ అలాగే మీరెందుకు నాతో ఉండాలనుకుంటున్నారు? ఎందుకు నాతో స్నాక్స్ ఇలా చేపించుకుంటున్నారు? అది ఇది అంటుంది. కానీ అప్పుడే ఒక అమ్మాయి అయితే వస్తుందనమాట. తనేమంటుందంటే, నువ్వు నాకు లోపల ఉన్నావని నాకు బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలుపు తీ అని చెప్పేసి అంటుండే. ఇంకా హీరో ఏమంటాడంటే హీరోయిన్‌ని, ఏ ఆగు తలుపు తీయకు. నేను ఇంట్లో ఉన్నట్టే నువ్వు చెప్పకు అసల. నేను రూమ్‌లోకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇంకా హీరో అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏమో క్యూరియాసిటీతో వెళ్తుంది. ఎళ్లి ఇంకా తలుపైతే తీస్తుంది. ఇంకా తినే న్యూ క్యారెక్టర్ అనమాట. తన పేరు డాంగ్‌మిన్. ఇంకా డాంగ్‌మిన్‌కి మన హీరో ఇలా మెసేజ్ చేస్తాడు. నా జీఎఫ్ ఇంట్లోనే ఉంది. నువ్వు తనని ఇసుకిచ్చుకో. నేను ఇంట్లో లేను అని చెప్పేసేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా డాంగ్‌మిన్ అయితే మన హీరోయిన్‌ని చూసి ఇంకా డాంగ్‌మిన్ అయితే ఏమంటుందంటే, ఏ నేను లోపలికి రావచ్చా అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ కూడా రావచ్చు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంకా డొంగ్మిన్ అంటుంది, "నువ్వు హీరోతో ఎంత క్లోజ్‌గా ఉన్నా సరే తన నా వాడే" అని చెప్పేసి అంటుండే. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, "తనకి నాకు అలా ఏం లేదనంటే" "ఏంటి ఏం లేదు. ఇంగ చూడు మీ బీఎఫ్ఏ నాకు మెసేజ్ ఇలా పెట్టాడని" చెప్పేసి చెప్తుంది. ఇంకోటేమంటుందండి, కొంతమంది ఫీలింగ్స్ ఒకళ్ళ మీద ఉండవు. అండ్ అలాగే తనెప్పటికీ నా వాడే అని చెప్పేసి ఇంక డొంగ్మిన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఏంటి బాస్ మీరు ఎలా మెసేజ్ చేశారనంటే" నాకు తెలుసు నువ్వు తలుపు తీస్తావని సేఫ్టీగా మెసేజ్ ముందే తనకి పెట్టాను అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, తనేమైనా మీ ఎక్సా అంటే, లేదు నేనైతే ఇదివరకైతే ఏ రిలేషన్‌షిప్‌లో లేను. తన నా క్లయింట్ ఫస్ట్ క్లయింట్ వాళ్ళ కూతురు తన అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. ఏంటి ఫస్ట్ క్లయింట్ వాళ్ళ కూతురా అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అంటుంది. అవును తనకి నేను ఎంత చెప్పినా సరే తను నా మాట వింటలేదని చెప్పేసి ఇంక హీరో అనగానే ఇంక హీరోయిన్ అంటుంది, సరే గాని తనకి ఇక్కడ ఈ అడ్రస్ కూడా తెలిసిపోయింది కదా డాంగ్మిన్‌కి. మీరు ఇక్కడి నుంచి మూవ్ అవ్వచ్చు కదా! అంటే ఇలాంటి ప్లేస్‌లో మీరెలా ఉంటారు? ఒక విల్లాలో కూడా ఉండొచ్చు కదా! అనంటే, నా విల్లా
నా కంపెనీ నుంచి దూరంగా ఉంది కాబట్టి నేనిక్కడ ఉంటున్నాను. నాకిక్కడ ఉండటమే ఇష్టం అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. అంటే ఇండైరెక్ట్‌గా మన హీరోయిన్ పంపించేద్దాం అని చెప్పి చూస్తుంది. ఇంక మన హీరోయిన్ అయితే హీరో డీల్ చేసిన కేసెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. బట్ అన్ని కేసుల్లో కన్నా ఒక కేసులో అయితే కొంచెం డబ్బులైతే తక్కువ తీసుకొని ఉంటాడు. ఇంకా ఆయన ఎవరని చెప్పేసి ఇంకా కాల్ అయితే చేస్తుంది. తనైతే డాక్టర్ అనమాట. మన హీరోకి క్యూర్ చేసే డాక్టర్. ఇంకా ఆ డాక్టర్ ఏమంటాడంటే, "నువ్వు అసిస్టెంట్ అయితే నాకేంటి? నువ్వు నాకెందుకు కాల్ చేసావు? నేనైతే మీ సార్‌కైతే అస్సలు ట్రీట్మెంట్ చేయను. తనకి స్లీపింగ్ ప్రాబ్లమే కదా! అసలు నా ట్రీట్మెంట్ బాలేదని చెప్పేసి నా మొహం మీద చెప్పేసి నేనెళ్ళినోడికి నేనెందుకు చేస్తాను అని చెప్పేసి ఇంకా డాక్టర్ అయితే కాల్ అయితే కట్ చేసేస్తాడు. ఇంకా మన హీరోయిన్‌కి అయితే మొత్తం అర్థమైపోతుంది. అది బాస్‌కి స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఎప్పుడైతే నేను సాంగ్ పాడుతున్నానో ఆ సాంగ్ వల్ల బాస్ అయితే పడుకుంటున్నాడు కదా! అంటే ఇప్పుడు నా సాంగ్ వల్ల బాస్ పడుకుంటున్నాడు. అందుకే ఏమో ఇదంతా నన్ను కూడా తనతో ఉండమంది. దీనికేమో అని చెప్పేసి మొత్తం అన్నీ గుర్తు తెచ్చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ కూడా మొత్తం అర్థమైపోతుంది. ఇంకా హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఈరోజు కూడా అలా బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ సాంగ్ పాడతాను. నేను ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటానని చెప్పేసి ఇంగా హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ ఏమో సాంగ్ పాడుతూ ఉంటుంది. పాడిన తర్వాత ఇంక హీరో అయితే పడుకొని పోతాడనమాట. ఇంక హీరోయిన్ ఏమో ఓహ్! నా సాంగ్ ఇంత పవర్ ఉందా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంక హీరో ఏమో మార్నింగ్ లేచి చూసేసరికి తన వర్క్ అయితే కంప్లీట్ అయ్యి ఉండడు. ఇంకా హీరోయిన్ దగ్గరికెళ్తారు. "ఈ రాత్రి నువ్వు సాంగ్ పాడావు కదా! అసలు ఎందుకు పాడావు? నేను పాడొద్దన్నాను కదా! పాట పాడుతూ అలా ఎందుకు కుక్ చేసావు?" అని చెప్పేసనంటే, "ఏంటి నేను మీ గురించి చేయలేదు. నా గురించి చేసుకొని నేను తిన్నాను" అని చెప్పేసి అనంగానే ఇంక హీరో అయితే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకో ఆఫీస్‌లో చూపిస్తారు. లాయర్ గు అండ్ అలాగే ఆ యాక్ట్రెస్ సోలో ఆయనైతే వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అండ్ అలాగే గు వీళ్ళిద్దరూ అయితే ఒకే కాలేజ్‌లో అయితే చదువుకొని ఉంటాడు. గు అయితే సీనియర్ అనమాట. ఇంకా హీరోయిన్ కూడా హాయ్ చెప్తుంది. ఇంకా ఈ యాక్ట్రెస్ వాళ్ళ ఎక్స్ అయితే ఏమో వీళ్ళకైతే ఒక పేపర్ ఇచ్చి మీకొక ప్రపోజల్ అనేది తీసుకొచ్చాను. మీరు ఈ కేస్‌ని కోర్ట్ దాకా వెళ్ళకుండా చూస్తారని చెప్పేసి మీకెంత కావాలంటే అంత ఇస్తాను అనంగానే అప్పుడు హీరో అయితే ఇదంతా చూసి నేనైతే దీనికి అస్సలు ఒప్పుకోనని చెప్పేసి ఇంక హీరో అంటాడు. ఇంక ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయితుంది.